నా గుండెల్లో ఉంది. నీ గుండెలంటే నేనేం చేయాలి? నీ మొగన్ని అయితే నువ్వు చేసుకున్న మొగన్ని ఇసిపెట్టు, నేను పెళ్లి చేసుకుంటా, అది చేసుకుంటా, లవ్ చేస్తున్నాడు, నువ్వు ఊకుంటావా? నాకు మొగోడు వద్దు, నువ్వే కావాలి. ఓ దరిద్ర మాటలు మాట్లాడు, దరిద్రదానా. ఈరోజు అయితే కాల్ ప్రాంకు నేను చేసేది రెండోది. ఎక్కువైతే చర్య చేస్తారు కదా. ఇది ఎవరి మీద అంటే చెప్పు, ఎవరి మీద ఇది? చెప్పు నువ్వే ఇక. మీ ఫ్యామిలీనేనా? మా భార్య మీదనే. ఎందుకంటే తెలుసుగా మీకు, మా భార్య పేరు రజిత. ఆమె మీదనే ఈ ప్రాంక్ వేస్తున్నాం మేము. ఇసురుకుంటుందట గట్టిగానే. చూద్దాం మరి ఎట్లా ఇసురుకుంటాం. మరి ఆమె ఏమైనా ఇసురుకుంటుందో, ఆమెను ఇసురుకుంటుందో తెలియదు. కానీ ఇక ఫైట్ అయినా మంచిదే, గుద్దుకున్నా మంచిదే. వీళ్ళు ఏడికైతే అడిగాయి. కానీ చెప్తున్నా, ఇష్టం తిట్టినా మంచిదే, తర్వాత సారీ చెప్పుకుంటారు. కానీ ఒకవేళ రజితకి ఏమని చెప్పు, కొంచెం గట్టిగా మాట్లాడు, లిఫ్ట్ తింటుంది మంచిగా. లేదు. హలో హలో, రజిత గారేనా అండి? అవును. అవునా, నేను మీ సబ్స్క్రైబర్ అండి. అవునా, అవునవును. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నామండి. తిన్నారా? తిన్నా. వంట ఏం చేశారు? బీరకాయనా? అందరూ మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? హలో, అందరూ బాగున్నారా? మరి మా అత్తమ్మ లేదు కదా? యాక్చువల్లీ నేను మీ అత్తమ్మ కోసం కాల్ చేయలేదు, మీకోసమే కాల్ చేసా. తనతో నాకేం పర్లేదులేండి. అదే మరి అత్తమ్మ ఫోన్ కానీ అత్తమ్మ కావాల్సిన ఫోన్ చేస్తారు. అదే నేను మీకోసమనే కాల్ చేసా. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు షివర్ అవుతుంది. అవునా? అసలు మాట్లాడతా అని కూడా నేను అనుకోలేదు మీతో. ఎక్కడున్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? ఎక్కడున్నారు అంటున్నా. మా ఇంటికాడ ఉన్నా. ఇంటి దగ్గర ఉన్నారా? మీ మమ్మీ వాళ్ళ ఇల్లా, అత్తమ్మ వాళ్ళ ఇల్లా? మా అత్తమ్మ వాళ్ళు. మొన్న ఏదో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వీడియో చేసిర్రు కదా, అంటే ఏమైనా ఫ్యామిలీ గొడవలా? అంతే ఇంకా. పర్లేదు చెప్పండి నాకు. అట్లేం లేదు. అట్లేం లేదా? అంటే మీరు వెళ్తున్నా అనేసరికి నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. మీరు వెళ్తున్నా అనంటే నేను హ్యాపీగా ఫీల్ అయినానండి. అంటే ఎక్కడికి? మా ఇంటికా లేకపోతే మా అత్తారింటికా? మీ ఆయనను వదిలేసి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా ఆయన వదిలేసి నేను మా అత్తారు అర్థం కాలే. ఇప్పుడు మొన్న వీడియో చేశారు కదా, మీ ఆయనను వదిలేసి నేను వెళ్తున్నా అని. అవును. అందుకని నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఆయనను వదిలేస్తున్నా అనేసరికి నేను చాలా సంతోషంగా ఉన్నా అనమాట. బాధపడతారు కానీ సంతోషంగా ఉన్నా అంటే నాకు ఎందుకో బాధ అనిపించలేదండి, సంతోషం అనిపించింది. అంటే ఎందుకు అట్లా? ఎందుకు అని అంటే చెప్పలేను, ఎందుకంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ కదా, సో అందుకని. నా ఫ్యాన్ అయితే బాధపడాలి. అయ్యో భర్తని పెట్టి ఉంటుంది కదా, ఎందుకుపోతుందని బాధపడాలి. కాకపోతే నువ్వు సంతోషపడుతున్నావు అంటే షాక్ ఇదిగా. అంటే కొన్ని టైమ్స్ ఆ బాధలు ఎందుకండి, భర్తున్నా ఒకటే లేకున్నా ఒకటే కదా, అందుకని. అట్లా ఎందుకంట? మీకు మ్యారేజ్ అయిందా? లేదు, నాకు ఇంకా అవ్వలేదు. నాకు ఒకరు ఉన్నారు, నాకు ఏ పెళ్ళొద్దు అన్నాను. అంటే నాకు నేను ఇష్టపడే వాళ్ళు, నేను ఆదరించే వాళ్ళు ఒకరున్నారనమాట. ఇంకా వాళ్ళని తప్ప నేను ఎవరిని ఇష్టపడను, ఎవరిని లవ్ చేయను. ఎవరు మరన్నా? చెప్పొచ్చండి, చెప్తాను. యాక్చువల్లీ నేను ఇవాళే మాట్లాడాను తనతో కూడా. ఎప్పుడు వదిలేస్తారు మరి మీ ఆయన్ని? మీ ఆయనకి ఎప్పుడు వదిలేస్తారు?
నేను మా ఆయన వదిలేయన్నా. మళ్ళీ ఇంటికి పోయే ప్లానింగ్ ఎప్పుడు పెట్టుకున్నావా? ఆ. అంటే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళే ప్లానింగ్ ఎప్పుడు పెట్టుకున్నారా అని. ఎందుకు పోతా నేను? మా ఇంటికాడ నేను ఉంటా. నేను మళ్ళీ మా ఇంటికి ఎందుకు పోతా? అంటే మీ ఆయనకు వదిలేయరా మీరు? ఆ, ఆ. అయ్యయ్యో, గిట్లా చెప్తే నేను హర్ట్ అవుతా కదా. అంటే మా ఆయన ఇష్టపడితే నీకు సంతోషమా? నీకోసం నేను మా ఆయన వదిలేసుకోలే ఎట్లా? ఇప్పుడు ఒకరి ఇష్టాల కోసం ఒకరిని వదిలేసుకోవడానికి ఏముంది చెప్పండి. అదేంటి అనుకుంటున్నావు? వస్తువు అనుకుంటున్నావు లేకపోతే ఆడుకున్న బొమ్మ అనుకుంటున్నావా? నువ్వు విడిచిపెడితే నాకు ఎంత సంతోషం తెలుసా? నువ్వు ఒక్కసారి విడిచిపెట్టి చూడు, నేనేంది అన్నది చెప్తాను. మీరెవరో తెలియదు నాకు. హలో, ఇప్పటి వరకు నేను చూడలేను. నేను రోజు మీరు చూడలేదు. రోజు మనం వీడియో కాల్స్ మాట్లాడుకుందాం. నేను మీకు చూసాను, నన్ను మీరు చూడలేదు అంతే. అవును. ఇప్పుడు మీ ఆయనకి వదిలేసినాం అనుకో, రోజు మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. నీ వీడియో కాల్స్ దానికోసం నేను మా ఆయన వదులుకోన్నా. అంతే కదా, మరి ఏం చేస్తారు? ఆయన ఉండి మాత్రం ఏం చేస్తుండు? ఎక్కడున్నాడు మీ ఆయన? మా ఆయన కొరట్లకి అయిండు. అవునా, ఎంత బాగుంటాడు తెలుసా మీ ఆయన అసలు. చాలా బాగుంటాడు మీ ఆయన. మరి బాగుంటాడనే కదా చేసుకొని ఇచ్చిపెట్టా అంటున్నా. అందుకే వదిలేయమని. మీ ఆయన బాగుంటాడు కాబట్టి నేను వదిలేయమంటున్నా. మా ఆయన బాగుంటాడనే నేను వదిలేయ అంటున్నా. మీరు వదిలేసినారనుకో, మీకు ఒక లైఫ్ ఉంటది, నాకు ఇంకా మంచి లైఫ్ ఉంటది. నీ మంచి లైఫ్ కోసం నా లైఫ్ నాశనం చేసుకోవాలా నేను? అంటే మీకు కూడా మంచి లైఫే ఉంటది కదా. అదే మరి ఈ సాల్ నాకు ఈ లైఫ్ చాలు. మళ్ళీ ఇగో ఇప్పుడంటే మాట్లాడినా కానీ మళ్ళీ మాట్లాడకు, ఓకేనా? సరేనా? ఉండు, బాయ్. అయ్యో ఏమి. హలో హలో, కట్ చేసింది. మళ్ళీ చేయనా? తిడుతుంది ఇక, కోపానికి వచ్చింది. ఏం కాదు, అసలు మళ్ళీ చూద్దాం ఏమంటారు. నా బాధ అది కాదు. ఫస్ట్ ఇంటికినాక నన్నే ఎక్కడ వేసుకుంటుందా? ఇంటికినాక నా పని చేస్తే నా భయం. అది ముందే అది పెద్ద కథ, రోజులు పెట్టుకెళ్తాను. అప్పుడు మళ్ళీ నాకు కాల్ చేసి మాట్లాడి సరే, ప్రాంక్ చేసినాం. సరే. నాకు కొంప ముంచేటట్టున్నారు కానీ ఎందుకు అట్లా కట్ చేసినావు? నేను ఫీల్ అవ్వను నువ్వు అట్లా కట్ చేస్తే. నువ్వేం మాట మాట్లాడినావు? మరి మా ఆయన నువ్వు చూసుకుంటావా నేను వదిలేస్తే? అవును, అంటే బాగుంటాడు కదా. అగో బాగుంటే అంటారా? ఇక అట్లా చూసుకుంటారా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? నేను ఎంత మంచిగా లేదు, మా ఆయన కోసం నువ్వు అట్లా మాట్లాడితే నేను నవ్వుకుంటానా? ఇప్పుడు మీ ఆయన క్యూట్ ఉంటాడు, నేను క్యూట్ గా మాట్లాడుతున్నా, నువ్వు కూడా అంతే మంచిగా మాట్లాడచ్చు. మా ఆయన కోసం అసలే మాట్లాడక అట్లా. ఎందుకు మాట్లాడు? తప్పది, అట్లా మాట్లాడద్దు. ఒక్కళ్ళు ఆయన కోసం ఒక్కళ్ళు మాట్లాడు, కరెక్ట్ కాదు అది. సరే, మీ ఆయన కోసం నేను మాట్లాడను, మీ ఆయనను వదిలేసే. మరి ఎందుకు వదిలేస్తా నేను? ఇప్పుడు నీ కోసం మాట్లాడుతున్నా కదా, మీ ఆయనను వదిలేసి. నా కోసం మాట్లాడుతున్నావా? ఇదే నేను నా కోసం మాట్లాడేది. ఇప్పుడు మీ ఆయనను వదిలేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటా కదా. మా ఆయనను వదిలేస్తే నేనెందుకు హ్యాపీగా ఉంటా? నేను చూసుకుంటా. నువ్వు చూసుకునేది నన్ను నువ్వెందుకు చూసుకుంటావు? నాకు అర్థమైతలే నువ్వు అనేది. నీకు ఎట్లా చెప్పాలి? నేను నీకు చెప్పనా? చెప్పు. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉంది కదా, సినిమా. అందులో ఎవరైనా కూడా మహేష్ బాబు కోసం చూస్తారు ఆ సినిమా. చూస్తారు. కాకపోతే నేను ఎట్లా అంటే సమంత కోసం చూస్తా. నువ్వు మరీ మెంటల్ మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయిని చూసుడేంది? నేను ఇంత క్లారిటీ ఇచ్చినా కూడా నీకు ఇంకెందుకు అర్థమైతలేదు నా బాధ? ఎట్లా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎట్లా క్రష్ అవుతుందో, ఒక అమ్మాయికి అట్లనే క్రష్ కావచ్చు కదా. మరి ఎవరు ఆ అమ్మాయి? ఎవరు? నా మైండ్ ఎందుకు తింటున్నావు నువ్వు? ఆ అమ్మాయి ఎవరు అయితే నేను నీకెందుకు ఫోన్ చేస్తా? ఇంకా నీకు అర్థమైతలేదా? ఇంతగా నేను చెప్తున్నా, నా మనసులో ఏముందో నీకు అర్థమైతలేదా? ఎవరున్నారు నీ మనసులో? నాకు సిగ్గు అవుతుంది చెప్పాలంటే. నువ్వు సిగ్గుపడకు, నేను ఒక ఆడపిల్లనే కదా, అదేదో నాకు చెప్పు. అదే కదా నా ప్రాబ్లం, నువ్వు ఒక ఆడపిల్లవని. మూడైతే భయపడిపోతున్నా.
అబ్బాయి అయితే అసలు నేను భయపడేదాన్నే కాదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? నా గుండెల్లో ఉంది. ఓర్ని. నీ గుండెలంటే నేనేం చేయాలి? మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా. హలో హలో, నేను ఒక్క మాట చెప్తా, నువ్వు మంచిగా విను. సరే చెప్పేసి, తొందరగా చెప్పేసి, నాకు ఆకలి అవుతుంది, నేను అన్నం తినలే ఇంకా. నేను వచ్చి తినిపిస్తాలే, ఓకేనా? ఆ? నేను వచ్చి తినిపిస్తా. నువ్వు నువ్వు యాక్చువల్లీ మీరంటే నాకు ఇష్టం అన్నాను కదా. నేనంటే నీకు ఇష్టమా? ఐ లవ్ యూ. అంటే నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఇన్ని రోజులు ఎట్లా చెప్పాలా అనుకున్నా, కాకపోతే ఇవాళ ఓపెన్ అయినా. ఐ రియలీ లవ్ యూ. నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు? మైండ్ ఉందా? ఓరి ఆ? అంటే నేను ఓహో, నువ్వు నా ఫ్యాన్స్ కదా, అందుకే నన్ను లవ్ చేస్తున్నావా? ఆ లవ్ వేరు, ఈ లవ్ వేరు. ఇంకెన్ని లవ్వులు ఉంటాయి? ఇప్పుడు ఫ్యాన్స్ని ఇష్టపడే లవ్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ప్రేమ ఏంటిది, ఇష్టం ఏంటిది, క్లియర్ గా చెప్పేసే తొందర. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. నేను లవ్ చేస్తున్నా. నీ నెంబర్ కోసం ఎంత తిరిగినా తెలుసా, ఎక్కడ కూడా దొరకలేదు. ఇప్పటికీ నీ నెంబర్ దొరికింది. నేను హ్యాపీ, నేను హ్యాపీగా చూసుకుంటా. మన ఇద్దరం హ్యాపీగా ఉందా? నువ్వు నన్ను లవ్ చేస్తే నీకేమంటది? ఏం మాట్లాడతావు, నీకు తెలివి ఉందా ఏమన్నా? అంటే నేను అన్నీ ఆలోచించుకునే మాట్లాడుతున్నా. నాకు నువ్వు నేను కావాలి. ఇట్లాంటి క్యారెక్టర్ మీద నేను ఇంతసేపు మాట్లాడకపోదు, అసలు ఫస్ట్ నేను ఫోన్ కట్ చేసేస్తుంటే. అట్లేం లేదు, నాది మంచి క్యారెక్టరే, అందుకే నేను నిన్ను ఇష్టపడ్డా. నీ గింత చెన్నెలో నాకు తెలియదంతా. చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? నీకేమైనా సిగ్గుమానం ఉందా? సిగ్గుమానం ఉన్నాక నేను నీకు ఎందుకు ఫోన్ చేస్తా చెప్పు. అవి లేవు కాబట్టి ఫోన్. మెంటల్ మాట్లాడతావు. నీ మోహన్ అయితే నువ్వు చేసుకున్న మోహన్ ఇచ్చిపెట్టు, నేను పెళ్లి చేసుకుంటా, అది చేసుకుంటా, లవ్ చేస్తున్నాడు, నువ్వు ఊకుంటావా? నాకు మొగోడు వద్దు, నువ్వే కావాలి. ఓ దరిద్రపు మాటలు మాట్లాడు, దరిద్రదానా. ఇప్పుడు మొగోళ్ళని చేసుకుంటే వస్తా చెప్పు. నాకు నువ్వు కావాలంటున్నా, నేను చూసుకుంటా. మీ ఆయన కంటే సిగ్గులేని మాటలతో మాట్లాడకు, ఆ మాటలు ఇచ్చిపెట్టేసే అని చెప్పిన కదా. మీ ఆయన కంటే బాగా చూసుకుంటా. ఆ? మీ ఆయన కంటే బాగా చూసుకుంటా. ఓ తెలివిలేని మొహమా, ఓ దరిద్ర మొహమా, ఓ పిచ్చి మొహమా, మైండ్ లేని మొహమా. నోరు మూసుకొని సైలెంట్ గా పెట్టేద్దునా. కట్ చేసిన పిచ్చి మొహం, దరిద్ర మొహం, మెంటల్ మొహం, అన్ని మొహాలు అన్ని మొహాలే. చెయ్యిగా ఫిక్స్ అవుతున్నా. ఖచ్చితంగా ఇది సామాన్యపోయి కాదు తెలుసా అది. నువ్వు దగ్గర నుండి మాట్లాడితే పక్క చెప్తున్నా, జుట్టు వీకుని ఘోరం అవుతుంది. ఆల్రెడీ నీ పేరు పచ్చబొట్టు కొట్టించుకున్నాను, రాకెట్ రైస్ కొట్టించుకున్నాను. లేకపోతే నేను చచ్చిపోతా. గడ్డి మంది అంటారు కదా, గడ్డి మంది చచ్చిపోతా.